హౌస్లో ఓపెన్గా మాట్లాడుతుంది మళ్ళీ. మరొక ముఖ్య విషయం ఏంటంటే 364వ నియమం ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజుల్లోగా ప్రతి సభ్యురాలు తన ఆస్తులు అప్పుల వివరాలు ప్రకటన సభాపతికి అందజేయాలి. తదనంతరం పదవిలో ఉన్నంతకాలం ఆస్తులు అప్పులతో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే ఆ వివరాలను ప్రతి సంవత్సరం జూలై 31వ తేదీలోగా సభాపతికి అందజేయాలి. గౌరవ సభ్యులందరూ కూడా ఈ నిబంధనల ప్రకారం త్వరగా ఆస్తులు అప్పుల వివరాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాం. అదే లాస్ట్ టైం మీరు ఇచ్చారు కదా, సేమ్ అదే ప్రాసెస్. మరొక ముఖ్య విషయం ఏంటంటే, సార్ అందరూ కూర్చోండి ప్లీజ్. ఇదే శాసనసభలో కొంతమంది పెద్దలు ఈ మధ్యకాలంలో స్వర్గస్థులు అయ్యారు. వారికి సంతాపం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాంట్లో ముఖ్యమైన మొదటి వ్యక్తి పెండ్యాల వెంకట కృష్ణారావు గారు, కృష్ణబాబు అంటాం. అతను 83 ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను 1953వ సంవత్సరం